యాక్షన్. ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది ప్రముఖులు సర్వేలు కూడా చేసినట్లు సమాచారం. అయితే ఒక సర్వే జగన్ సీఎం అవుతారని చెబుతుంటే మరో సర్వే మాత్రం చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతోంది. ఇదిలా ఉంటే 2019లో జనసేన కూడా పోటీ చేయనుంది. ఇందుకోసం పవన్ ఇప్పటి నుంచే సభలు సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజా సేవలో చిత్తశుద్ధితో ఉంటానని పదే పదే పవన్ జనాలకు చెబుతుండటంతో అతడిపై నమ్మకం మరింత పెరుగుతోంది. నానాటికి కామన్ జనాల్లో పవన్ మానియా స్పష్టంగా పెరుగుతోంది. అందుకే జనసేనాని బలం విషయంలో ప్రత్యర్థులు ఒకంత భయాందోళనకు గురవుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల బరిలో జనసేన ఉంటే ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎవరి అంచనాలు ఏవైనా జనసేన పార్టీ అధికార ప్రతినిధి కళ్యాణ్ దిలీప్ సుంకర పక్కా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 2019 ఎన్నికల బరిలో జనసేన హవా నడుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఎవరెన్ని సర్వేలు చేసుకున్నా మా అంతర్గత సర్వే ఫలితాల ప్రకారం 13 జిల్లాల్లో 57 నుంచి 62 స్థానాలు సొంతం చేసుకుంటామని తేలిందన్నారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగినా సేమ్ రిజల్ట్ ఉంటుందన్నారు ఆయన. అలాగే ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఆలోచన లేదని, జాతీయ పార్టీలతోనూ అంటకాగే ఆలోచన తమ నేతకు లేదని ఆయన ప్రకటించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజలకు మేలు చేయడమే ధ్యేయంగా జనసేన పనిచేస్తుందని దిలీప్ తెలిపారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.